యుఎస్ఏలో పాదరసం కాలుష్యం యొక్క సంభావ్య ప్రభావాల గురించి కొంత ఆందోళన ఉంది. ముఖ్యంగా పిల్లలు మరియు చిన్న పిల్లలలో మెదడు మరియు నాడీ వ్యవస్థ పెరుగుదలపై. స్వర్డ్ ఫిష్ మరియు షార్క్ వంటి చేపలను తినటం వల్ల యూకేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలలో నిర్దేశించిన భద్రతా పరిమితుల్లో పాదరసం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. గర్భిణీలు, బాలింతలు, గర్భవతి కావడానికి ప్రయత్నిస్తున్న మహిళలు, 5 ఏళ్లలోపు పిల్లలు షార్క్, మార్లిన్ మరియు స్వోర్డ్ ఫిష్లను నివారించాలని, వారానికి 2 తాజా ట్యూనా స్టీక్స్ లేదా 4 మీడియం సైజు ఎక్కువ మొత్తంలో ట్యూనా తినకూడదని ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ సూచించింది. డయాక్సిన్లు మరియు పాలీక్లోరినేటెడ్ బైఫిల్నెస్ చేపల కొవ్వు కణజాలాలలో పేరుకుపోతాయని కూడా అంటారు మరియు అవి శరీరంలో కాలక్రమేణా పేరుకుపోయి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఆహార ప్రమాణాల ఏజెన్సీ జిడ్డుగల చేపల ప్రయోజనాలు ఎక్కువ కాలం పాటు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే తప్ప ప్రమాదాలను అధిగమిస్తాయని సలహా ఇస్తోంది.